రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లో చూసిన బంగారం కొమ్మ తీసి మామూలు కడితే నెక్కించుకుని వస్తారేటే చెత్త. 1 4 20 40 45 80 90 100 అబ్బా 150 250 250 1000 2000 రత్నవేలు తోడేలు ఆడేలు అమ్మ 5000 ఎంత చేస్తున్నా చూడట్లేదంటే దీనికి ఇలా కాదు. హలో చిచి హలో రమేష్ ఏడ్ చేస్తున్నారా? నేనా? నీకు తెలుసును కదరా రోజు తెల్లాలే జిమ్ చేతికని రాత్రి పడుకోలేనండి. ఈ మధ్యన జిమ్ గొప్ప వాల్యూ పెరిగిపోతుందిరా. మొన్న మన తామస్తున్నాడు కదా కళ్ళు ఎలా పెంచాలని అడిగినాడు రా. నాకే ఫోన్ చేసి అడుగుతాడు ప్రతిది. మన తారణి లేడు తారణియా 6 ప్యాక్ అడిగినాడు. అలా కురీస్ చేసాను. అలాగొంతుంది మనతో ముచ్చట. మన అమెరికా లేడు చెస్ట్ అడిగినాడు ఎలా పెంచాలని. ఆన్లైన్లో మొత్తం చూపించినాను నేను. ఈ మధ్యన మన జిమ్ గొప్ప వాల్యూ పెరిగిపోతుంది ఓల్డ్ వైజ్. నువ్వేంటి ఇక్కడ? నేనే కింద ఇంట్లో దిగా. ఏ టెన్షన్ పడతాను వేటి? అది చెప్పండి. నా కండలు చూస్తావా? లేదంటే నా 6 ప్యాక్ చూస్తావా? కాదు. మరి నైట్ నన్ను చూసిన విషయం మా నాన్న చెప్పుకో. నేను చెప్పలే బంగారం. బంగారమా? హలో ఏం మాట్లాడుతున్నావు? తెలుగు తెలీదా బంగారం? దొంగ. అనవసరంగా వీడికి దొరకను. చెప్పావో చంపేస్తా. హలో ఒరే లవ్ టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయిరా? నువ్వక్కడ నేను ఇక్కడ మాట ఇక్కడ పలుక్కడ గొట్ట పడిపోయింది. ఇది తింటే బైసెప్స్ వస్తాయి, 2 తింటే యాప్స్ వస్తాయి. చూసారా? ఆ గుంటలో తెలుసా మన ఉస్మాన్ కూతురు. అయితేనా ఆ ఉస్మాన్ కూతురు లైన్లో పెట్టినంత ఇంటి వాటిని ఆట ఆడించవచ్చు. అమ్మని ఏమో అనుకున్నా కానీ కండలతో పాటు బుర్ర కూడా ఉందే. మరి నెక్స్ట్ ఏంటి? ఇంకేముంది, లవ్ లెటర్. చెప్పరా. పియాతి పీమైన నా హౌస్ ఓనర్ గుంటికి నీ ఉలుకు బావ రాయింది ఏటనగా. హౌస్ ఓనర్ గుంటేంట్రా పేరేలా? ఎక్సైజ్ చేసితే సరిపోయా, ఇంకేంది పేరు అడిగేది? నవ్వించాలే చెప్పు. నువ్వు నేను మంచి జంట. ఎందుకంటే నువ్వు తాగి దొరికిపోను, నేను తాగి దొరికిపోను. నువ్వు కానీ నేను లవ్ కోకి చేస్తే రోజుకు బీర్ కొని చెత్తా. రాయ్ రాయ్ రాయ్. బీర్లు కొనివ్వడం ఏంట్రా? నువ్వు రానియా ఫ్లోగా డిస్టర్బ్ చేయకు. చెప్పా. ఓకే అయితే రేపు పొద్దున్న మన మేడ మీదకి గ్రీన్ కలర్ డ్రెస్ చేసుకుంటా. మర్చిపోయా మీ నాన్నకి ఆ రోజు జరిగిన విషయం కట్టి చెప్పలే అని రాని దానికి ఎనోటెడ్ కమ్మ పెట్టి. నీ లవ్ ఓకే పడుకుని వదలకూడదురా. అవుననియా అసలు మీ నాన్న నేను అనుకుంటాడు బ్యాటరీ కూడా చూడకుండా అంత తెచ్చి పెడతాడా? ఈసారి కన్నా దొరకాలి గిమ్ముని ముఖం మీద కొడతాను. మళ్ళీ గడికి వైఫైలు ఓటీటీలు కావాలంట. మనిషి కనిపిస్తే 1000 పెంచుతాడా? అయినాడు పెద్ద ఎదవని బద్మాష్ గాడు ఉండాకోరు సీకేసి దాటికే మొక్క వేసుకుంటాడు. పొక్కట్లో శవం పైన రూపాయలు ఎరుకునే హౌలే గాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీచాతి నీచమైన పనికి మాలిన పింజారే నా కొడుకు. బాగా చెప్పావనయ్య, రాసిన చాలు కానీ ఇచ్చేస్తాను. అనియా లవ్ లెటర్ ఇచ్చేసి వచ్చాననియా. అయిపోయింది. అవునరా అయిపోయింది. కథం కథమా? దేనికి అన్నా? లవ్ లెటర్ ఇచ్చినానా చదివిననుకో, ఇదిగో ఈ గోప నుంచి ఇస్తే ఈ గోప నుంచి రక్తం వచ్చేలా. రక్తం అయితే వస్తుంది అని అది నీకు. నాకెందుకని మనం ఏం రాద్దామని షురూ చేసినాం లవ్ లెటర్. మరి అది లాస్ట్కి ఏమైంది? ఏమైంది? అయినా
నా బతుకు బుగ్గుపాలు చేస్తారు కదరా. ఏంట్రా అక్కడికి ఏదో మేము ఒకళ్ళమే చేసినట్టు స్టార్ట్ చేసింది నువ్వే కదా. ఒరే స్టార్ట్ అయితే చేసినాను కనీసం మీరన్నా ఆపాలి కదరా. అరే ఊరుకోరా బాయ్, మనం ఏమైనా కలకన్నా మాకు ఇట్లా అవుతుందని. తలుసుకుంటేనే భయం అవుతుందిరా. పోరా తీ. పోరా తీ. చేయాల్సిందే చేసి ఇప్పుడు నన్ను పొమ్మంతరా. ఈ అప్ప లవ్ నీదే కదరా పోరా. తప్పుదానియా ఓ ఏంటండి అప్పుడు ఎలాగొస్తారు? ఏంటిది? అమ్మయ్య నీకు చదువురదా? ఛే, నేను ఆల్రెడీ చదివచ్చా ఏంటి? మా నాన్న హౌలేనా దేడ్ది మగ్గడా పనికి మాలడా జనాన్ని పీక్ తినే పిశాచని కూడా రాయాల్సింది. గిరీంద్రబాయ్ మనం రాయని చెప్తుంది. దాన్నేముంది ఇప్పుడే రాసేద్దాం. అనియా లోఫరు డాఫరు ఎదవా గుండాపూర్ నా 2 తోటల మధ్య పెట్టి నలిపిస్తాను. దీని బాబు అంటే మనకే కాదు దీనికి పడదనుకుంటా. అయినా నువ్వేంటి వాండ గారు గుంటేంట్రా? పేరు కూడా తెలుసుకోకుండానే లవ్ లెటర్ రాసావా? సారీ. నా పేరు స్వప్న. ఇదిగో స్వీట్స్ తీసుకో. సర్లే ముందా బాక్సిటీ తినేద్దాం. The next day. ఈరోజు మంది బర్త్డే ఉంది. వీళ్ళు లేచాక ఎట్టో పార్టీ అడుగుతారు. మన దగ్గర డబ్బులు లేవా? నిన్న జేబులో 20 రూపాయలు, కడ్రాయిల్లో 40, ఆడొక 10, ఈడొక 4, అటు ఇటుకు 70-80 రూపాయలు అవుతాయి. తలా ప్లేట్ పానీపూరి చెట్టు. ఓకే కంగ్రాట్స్ రా, మొత్తానికి నీ ప్రేమ పాయసంలో పడింది. అంతే అన్నయ్యా, మన బైసెప్స్ తేకుంటే పడిపోవలసిందే అని. ఇది మంచి రోజు అన్నయ్య. అవునరా ఈరోజు ఏదో ఉందిరా. ఈరోజు అవును ఈరోజు డేట్ ఎంత? అక్టోబర్ 12 అన్నయ్య. అది ఏంట్రా గుర్తు చేయొచ్చు కదా, పొద్దున్నే గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. నా పుట్టినరోజు యాదికి వచ్చినట్టుంది. ఏంటండి ఈరోజు స్పెషల్? ఈరోజు ఏంటనుకున్నావు? వైకుంఠ ఏకాదశి. చాలా మంచి రోజు, గుడికి వెళ్దాం పదా. రే బ్యాటు నువ్వు కూడా బా, గుడికి వెళ్దాం. నేను రాను. మరీ మంచిది, పదరా మనం వెళ్దాం. బాయ్ రా బ్యాటు. ఆడు గోలోకే కానీ గుళ్ళోకి రాట్లే. ఈరోజు పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. చెప్పాలంటే వీళ్ళకి ఈరోజు షాక్ తగులుతుంది. ఆల్రెడీ తగిలింది. ముఖ్యంగా వీళ్ళ ఫ్రెండ్స్. అలాంటి ఫ్రెండ్స్ ఎవరికి ఉండరు. అవును, వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని చూడకుండా ఉండలేరు. అందుకే బయటికి పోయారు. చెప్పాలంటే వీళ్ళకు మించిన దరిద్రులు ఎవ్వరూ ఉండరు. నేను కొడితే ఎద్దోల్లా ఉంటుందని నన్ను కొట్టేంత వరకు నాకే తెలియదు. స్పైడర్ బాబ్జీ. Hey! Where were the drugs going? Where were the other drugs going? Where were the other drugs going? నాన్న బ్యాట్ బాబ్జీయా, బ్యాట్ బాబ్జీ అన్నా, బ్యాట్ బాబ్జీ అన్నా, బ్యాట్ బాబ్జీ. హాయ్ బ్యాట్, లోపలికి రావచ్చా?
ఏంటి నీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, గుడికి పోయిర్రు. అదేంటి నీ బర్త్డే కదా, పార్టీ చేసుకోలేదా? లేదు, ఎందుకు? బికాస్ బ్యాట్ ఏంటి పవర్ పోయింది? అమ్మో నాకు భయం వేస్తుంది. కంగారు పడకు, నేనున్నాను కదా. బ్యాట్ ఇక్కడ ఏదో ఉంది. హా! అమ్మో నాకేదో టచ్ అయింది. బ్యాట్ ర్యాట్స్, ఇంట్లో ర్యాట్స్ ఉన్నాయి. గాయస్, అది కరెంటు పోయింది. ఓవర్ యాక్షన్ ఆపరా, నన్ను పిలిచింది మేమే. సర్ప్రైజ్. అది రండియా, మనం ఎంత అనుకుంది మనకి ఇచ్చాడు. కమాన్ బ్యాట్, కేక్ కట్ చేయి. అవును స్పైడర్, మీ రూమ్ లో ఏదో ఉంది. పవర్ పోగానే నన్ను ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది. అసలు నాకు ఎంత భయం వేసిందో తెలుసా? అదే ఎలకలు ఉన్నాయిలే. అవునవును, రూమ్లో ఎగిరే ఎలక ఒకటి తిరుగుతుంది, పెద్దది ఉంది. సరే మరి నేను వెళ్తాను. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? మావాడు నీతో డిన్నర్ ప్లాన్ చేస్తే. ఏంటి బ్యాట్ చెప్పలేదు? బొక్క నాకే ఇప్పుడు తెలిసింది. ఏంటి? ఏమీ లేదు. ఎలాండి? రే, నా దగ్గర పానీపూరి పైసలు తప్ప ఏం లేవురా. పానీపూరియా? ఎందుకు? మీరు పార్టీ అడిగి తిద్దామని. నీ అప్ప పానీపూరి తిన్నావేంట్రా, పని మళ్ళా ఎలా? వెళ్ళు రే, చిలిపి. సంవత్సరాలు సిగ్గుపడించాను. వెళ్ళు. థ్యాంక్ యూ. ఏంటనియా, కేక్ గట్టి సరిపోలేదు ఏంటే? కాంపిటీషన్ అన్ని కేక్ ని తినేసేట్టున్నాను. అన్నయ్యా, చీకట్లో ఉండే వాడికుంది. ఏంటనియా? 6XL అయిన నీకు ఉంది. ఏంటనియా? పర్ఫెక్ట్ గా ఉన్న నాకెందుకు లేదురా? గర్ల్ ఫ్రెండ్ రా. గర్ల్ ఫ్రెండ్? అయ్యో, నీకెంత కష్టం వచ్చిందన్నయ్యా. హలో, నువ్వు ఉండరా? నేను అసలు బాధలో ఉంటే. బాధలో ఉన్నా. నేను అసలు బాధలో ఉంటే నీ కూడా ఏంటి? ఏంటి పెళ్ళా? పెళ్లి చూపులా? అయ్యో, అన్నయ్యకి పిచ్చిందే. అయ్యో అన్న, నేను చెప్పింది రా. చెప్పు. P సూపర్ బ్యాచులర్స్ షూవర్స్ అందరికి నమస్కరించి రాయింది ఏటనగా, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ ఒకటే కాదురా, షేర్ కూడా చెయ్యి. కామెంట్ కూడా చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి. ఓకే, అది సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు సూపర్ బ్యాచులర్స్. గంట కొట్టండి.